అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆ కుర్రాడు ఐఏఎస్ కావాలని కలలు కన్నాడు. ఎంతో శ్రమ, ఏకాగ్రతతో సివిల్స్ రాసి ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యాడు. 10 నెలల శిక్షణలో తన స్థానానికున్న విలువ తెలుసుకున్నాడు ఆ కుర్రాడు. ప్రజలకు నేరుగా సేవలందించే అవకాశమున్న ఐపీఎస్ హోదానే తనకు సరైన స్థానమంటున్నాడు. అతడే మంచిర్యాలకు చెందిన బెల్లంపల్లి సంకీర్త్. మా నాన్నగారు సింగరేణిలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. నేను నా విద్యాభ్యాసం మొత్తం బెల్లంపల్లిలోనే జరిగింది. తర్వాత నా డిగ్రీ నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఫినిష్ చేశాను. తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి 2 years నేను జాబ్ చేశాను. జాబ్ చేస్తూనే నేను ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఫార్చునేట్లీ ఐ కుడ్ క్లియర్ దిస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ క్లియర్ చేసి ఐ సెక్యూర్డ్ 338th ర్యాంక్ అండ్ ఐ ల్యాండెడ్ ఇన్ ఇండియన్ పోలీస్ సర్వీస్. ఈవెన్ క్యాడర్ అలొకేషన్ జరిగింది. ఐ గాట్ తెలంగాణ క్యాడర్. మొదట సివిల్ సర్వీసెస్ గురించి నాకు ఫస్ట్ ఎక్స్పోజర్ దొరికింది మా పేరెంట్స్ దగ్గర నుండి. దే ఆల్వేస్ వాంటెడ్ మీ టు బీ ఎ సివిల్ సర్వెంట్. వైల్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ నేను సర్వీసెస్ మధ్యలో ఏం డిస్క్రిమినేట్ చేయలేదు. ఎనీ సర్వీస్ వాజ్ ఫైన్ ఫర్ మీ, ఈవెన్ ఇట్ వాజ్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, ఎనీ సర్వీస్ వాజ్ ఫైన్ ఫర్ మీ. బట్ వన్స్ ఐ ల్యాండెడ్ ఇన్ ఐపీఎస్ ఐ గాట్ టు నో అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ సర్వీస్. ఈ ఐపీఎస్ అంటే ఏంటి, యాక్చువల్గా మీకు 10 months ఆఫ్ బేసిక్ ట్రైనింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో ఐఏఎస్ కన్నా ఐపీఎస్కున్న బెనిఫిట్స్ ఏంటో నేను అర్థం చేసుకోగలిగాను. నవ్ ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్ విత్ ద ఐపీఎస్ బికాస్ ఇన్ ఐపీఎస్ దేర్ ఆర్ డ్యూయల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రైమరీ బెనిఫిట్ ఏంటంటే దెర్ విల్ బి మోర్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్ దాన్ ఐఏఎస్ ఆఫీసర్స్. సపోజ్ ఒక మనిషినే తీసుకోండి, బీట్ ఎనీ సిటిజన్ ఆఫ్, వాళ్ళు పోలీస్ దగ్గరికి ఎప్పుడు వస్తారంటే ద వర్స్ట్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పోలీస్ దగ్గరికి వస్తారు. ఇట్స్ నాట్ లైక్ ఐఏఎస్. ఒక ఐఏఎస్ దగ్గరికి వాళ్ళు మేబీ వాళ్ళ పాస్బుక్ గురించి వెళ్ళొచ్చు, మేబీ వాళ్ళ పెన్షన్ రిలేటెడ్ గురించి వెళ్ళొచ్చు. కానీ ఒక ఐపీఎస్ దగ్గరికి ఎప్పుడు వస్తారంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక వర్స్ట్ సిచ్యుయేషన్ జరిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినప్పుడు, ఇలాంటి ఒక దయనీయమైన సిచ్యుయేషన్లో మాత్రమే పోలీస్ దగ్గరికి వస్తారు. కాబట్టి ఐఏఎస్ కంటే నేను ఐపీఎస్ ఇప్పుడు నేను చాలా సర్వీస్ చేయగలను అని నమ్ముతున్నాను. ఇది ప్రైమరీ బెనిఫిట్ అనుకుంటే. ఐపీఎస్లో ఉండడం వల్ల దెర్ ఇస్ వన్ మోర్ బెనిఫిట్ ఆల్సో. దట్ బెనిఫిట్ ఈస్ లైక్ వీ ఆల్వేస్ నో దట్ హెల్తీ మైండ్ రిసైడ్స్ ఇన్ ఎ హెల్తీ బాడీ. సో మీరు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కూడా మీరు మెయింటైన్ చేయవచ్చు ఐపీఎస్లో ఉంటే. సో యూ కెన్ వర్కౌట్, యూ కెన్ ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఏదైతే ఉంటుందో అది మీరు మెయింటైన్ చేయగలుగుతారు. దీస్ ఆర్ ద 2 benefits that I see in IPS than in IAS. That's why I'm more satisfied with the service that I'm landed in. ఎక్కువ రిస్క్ తీసుకున్న పొజిషన్ ఏంటి ట్రైనింగ్లో? ఎక్కువ మాకు రిస్క్ అనిపించింది. రిస్క్ అనిపించిన పొజిషన్ ఏంటంటే ట్రైనింగ్లో బేసికల్లీ 3 aspects ఉంటాయండి. ఒకటేమో ఇండోర్ సబ్జెక్ట్స్, అవుట్డోర్ సబ్జెక్ట్స్ అండ్ అటాచ్మెంట్స్. ఇండోర్ సబ్జెక్ట్స్ ఏంటంటే వీఆర్ కంఫర్టబుల్ విత్ ఇండోర్ సబ్జెక్ట్స్, బీట్ ఐపీసీ, సిఆర్పీసీ. వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ. సో ప్లస్ మేము యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాం కాబట్టి వీ నో హౌ టు డీల్ విత్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ హూ కెన్ గైడ్ అస్. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ అవుట్డోర్ ట్రైనింగ్. వీఆర్ నాట్ మచ్ యూజ్ టు ఇట్, ఎందుకంటే మేము అప్పటికి ప్రిపేర్ అవుతూ ఉంటాం. వీ డోంట్ హ్యావ్ దట్ ఫిట్నెస్. బట్ హియర్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఉత్సాహ్స్. డిఐస్ ఉన్నారు, ఏడిఐస్ ఉన్నారు. దే గైడెడ్ అస్ ఇన్ ఆల్ ద అవుట్డోర్ సబ్జెక్ట్స్ లైక్ బీట్ స్విమ్మింగ్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, బీట్ బీఓఎస్సీ కానీ, ఇలా ఎవ్రీథింగ్ దే హ్యావ్ గైడెడ్ అస్. బట్ మోర్ ఛాలెంజింగ్ దట్ వీ ఫెల్ట్ ఈస్ లైక్ అటాచ్మెంట్స్ అండి. ఎందుకంటే హియర్ ఇన్ ద అకాడమీ వీఆర్ మోర్ ఇన్ ద కన్ఫైన్డ్ స్పేస్. మాకు అంత ఎక్స్పోజర్ లేదు, పబ్లిక్ ఇంటరాక్షన్ లేదు. బట్ వెన్ వీ గో టు ద ఫీల్డ్ అక్కడ దెన్ వీ హ్యావ్ టు డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. సో పీపుల్ అక్కడ సమస్యలతో వస్తారు. యూనిఫామ్ పర్సనల్ అంటే దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అస్, మాకు జస్టిస్ జరుగుతుంది అని ఆ ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. ఇఫ్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ దెన్ దేర్ ఇస్ నో లైక్ ఈ యూనిఫామ్ వేసుకునే వాల్యూ లేదు. సో దట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్. ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ అండ్ లైక్ ట్రయింగ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్, అండర్స్టాండింగ్ దెమ్, దట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ అండి. దట్ వీ ఫెల్ట్ వెన్ వీ వెంట్ ఫర్ అటాచ్మెంట్. బీట్ మేము ఎలక్షన్ అటాచ్మెంట్కి వెళ్ళాం తమిళనాడుకు. అక్కడ వెళ్ళినప్పుడు ద లాంగ్వేజ్ బికమ్ వెరీ డిఫికల్ట్ బికాస్ వీ డోంట్ నో తమిళ్. సో that was one challenge for us, and also the logistics was one more problem. So maybe more than the academy it is like field that is more challenging. That what I feel. మా బాబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు తను ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో వర్క్ చేస్తున్నారు.